నిన్న సాక్షి హైలైట్ చేసినటువంటి సిద్ధార్థ్ కౌశల్ చివరికి తన వివరణని నిన్న మెన్షన్ చేసుకొస్తే ఇప్పుడు ఆయన ఎందుకు వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారంటే రిలయన్స్లో భారీ ప్యాకేజ్ ఆఫర్ వచ్చిందని చేసుకున్నారట. జగన్ హయాంలో ఇట్లా రాజీనామా చేస్తే కనుక అతను జగన్ ఒత్తిడికి తట్టుకోలేక చేసినట్టు. ఇక్కడ జగన్తో పనిచేసినా లేకపోతే జగన్ హయాంలో పనిచేసిన వైఎస్ హయాంలో పనిచేసిన అధికారుల్ని ఆ తర్వాత దొంగలుగా, నీచులుగా, దోపిడీదారులుగా చూపించింది మీడియానే. కేసులు పెట్టించింది నాడు కాంగ్రెస్, నేడు తెలుగుదేశమే. వాళ్ళు తప్పు చేయలేదని నేను చెప్పా. మిగతా వాళ్ళు చేయట్లేదా? కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి కదా అనేక ఉదంతాలు. మిగతా వాళ్ళందరూ సచ్చీలురు, వాళ్ళ హయాంలో పనిచేసిన వాళ్ళు మాత్రమే దుర్మార్గులు అని చెప్పేటటువంటి ఒక విచిత్రమైనటువంటిది. చివరికి 10ల సంఖ్యలో ఐపీఎస్ని, 100ల సంఖ్యలో మిగతా అధికారుల్ని వేధిస్తున్నటువంటి అంశం. ఇంత దరిద్రం ఎక్కడా లేదు. దాన్ని కవర్ చేసుకొస్తూ వాళ్ళందరూ దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ఇప్పుడు ఈ రిలయన్స్లో ప్యాకేజీ కోసం ఒక ఐపీఎస్ మానేస్తున్నాడట. ఐపీఎస్ కంటే రిలయన్స్లో ప్యాకేజీ ఎక్కువ అని చూపెడుతున్నారనమాట. అంటే మనకు నచ్చినోడు ఉంటే కనుక చివరికి వాళ్ళని ఇలాగ తయారు చేస్తారు, ఇలా రాస్తారు. అదే మనకి నచ్చనోడు ఉంటే కనుక ఇంతకంటే అరాచకమే ఉందా అని రాస్తారు. ఇదే మనకు పట్టిన జర్నలిజపు శాపం.